హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటి ఫుడ్ వీడియో కాకుండా ఇవన్నీ ఏదో డబ్బలు పెట్టుకొని కూర్చుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవన్నీ నేను మా ఇంటి కోసం నాకు యూజ్ ఉన్న ఐటమ్స్ అయితే నేను అమెజాన్ నుండి అయితే బుక్ చేసుకున్నానండి. ఇందులో మీకేమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అదండి వీడియో. అయితే ఈ ఐటమ్స్ అన్నీ ఒకేసారి తీసుకున్నాయి కాదు. ఒక్కొక్కటి ఒక్కోసారి బుక్ చేసుకున్నవి. వీటితో పాటు ఇంకా చాలా ఐటమ్సే ఉన్నాయి. అవన్నీ ఆల్రెడీ యూజ్ చేసేసాను. ఇవి మాత్రం ఇంకా చూసి అలా పెట్టినవే. ఇంకా ఒక్కొక్కటి ఒక్కోసారి వచ్చిన ఐటమ్స్. ఒకసారి ఎందుకో మీకు చూపిద్దామని అనిపించి ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఇది చూడండి. ఈ హ్యాంగర్స్ అయితే ప్యాక్ ఆఫ్ 3 అని ఉంటాయి. నేను 2 ప్యాక్స్ అయితే తీసుకున్నానండి. అవి ఆల్రెడీ ఇంట్లో ఫిట్ చేయించాను. ఈ క్లాత్ హ్యాంగర్ ప్యాక్ ఆఫ్ 3 ఉంటాయి. నేను 2 ప్యాక్స్ అయితే తీసుకున్నానండి. మనం ఇంట్లో కానీ, బాత్రూమ్స్‌లో కానీ ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు. ఇంకా అన్నీ ఫిట్ చేయించాను. ఇదొక్కటైతే మిగిలిపోయింది. స్ట్రాంగ్‌గానే ఉన్నాయండి. బావున్నాయి. ఇంకా ఇదొచ్చేసి బాత్రూంలో ఫిట్ చేయించడానికి తీసుకున్నాను. మనం బాత్రూమ్ క్లీన్ చేసే బ్రషెస్ అవన్నీ అక్కడ పక్కన పెట్టేయకుండా దీనికైతే హోల్ చేసుకోవచ్చు. ఇలా హోల్ చేసుకోవచ్చండి. బావుంటుంది. ఇది ఇంకా బాత్రూమ్స్‌లోనే కదా అని చెప్పేసి ఇలా చిన్న సైజులో అయితే తీసుకున్నాను. వీటికన్నింటికి స్క్రూస్ ఉంటాయి. మనమైతే ఫిట్ చేయించుకోవాలి. అయితే ఇలాంటిదే నేను ఒకటి పెద్ద సైజ్ కూడా తీసుకున్నానండి. ఇదెందుకు అంటే బయట యుటిలిటీ ఏరియాలో ఫిట్ చేయించడానికి తీసుకున్నాను. అక్కడ మనం యూజ్ చేసే చీపుర్లు, మాఫ్‌లు అన్నీ పెట్టించడానికి ఇలా 4గా ఉండేదైతే తీసుకున్నాను. ఇలా అయితే చీపుర్లు, మాఫ్స్ పెట్టుకోవచ్చు. మనం ఏవైనా టవల్స్ ఇంకేదైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. బావుంటుందండి ఇది. యూజ్‌ఫుల్ ఐటమే. ఇందులో సైజెస్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కో కాస్ట్ అయితే ఉంటాయి. నేనన్నీ స్క్రీన్ షాట్స్ పెడతాను. ఇందులో మీకు ఏ ఐటెమ్ యూజ్ అయినా కూడా మీరైతే బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ లింక్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. తర్వాత ఇది చూడండి. ఇవి హ్యాండ్ టవల్స్‌కి. అయితే ఇందులో నేను స్క్వేర్ షేప్‌లో ఉన్నాయి తీసుకున్నానండి. కాకపోతే వాళ్ళైతే రౌండ్ షేప్‌లో పంపించారు. ఇంకా రిటర్న్ ఇవ్వడం ఎందుకని చెప్పి అలాగే పెట్టేసుకున్నాను. ఇవి మనం సింకుల దగ్గర, ఇంకా కిచెన్ సింకుల దగ్గర ఎక్కడైనా అయితే పెట్టుకోవచ్చు. ఇది నేను సింక్ దగ్గర పెట్టిద్దామనే తీసుకున్నాను. వీటికి కూడా ఇలా స్క్రూస్ ఇచ్చారు. ఫిట్ చేయించుకోవాలి. ఇవన్నీ ఇంకా ఫిట్ చేయించలేదు. చేయించాలి. ఈ విధంగా అయితే ఉంటుంది. అయితే ఇంకొకటి ఇది తీసుకున్నాను. ఇది కిచెన్ కోసం తీసుకున్నానండి. అయితే ఫస్ట్ అయితే అది ఇందాక చూయించాను కదా! అది కిచెన్‌లో పెట్టిద్దామనైతే తీసుకున్నాను. కానీ అది అన్నీ ఇంకా స్క్రూలో ఫిట్ చేయాల్సినవి ఉన్నాయని చెప్పేసి తర్వాత ఇదైతే బుక్ చేసుకున్నాను. ఇదైతే దీనికి స్క్రూ అవసరం లేదండి. ఇలా ఒకటి మనకి స్టిక్కర్ అయితే ఇస్తారు. దీంతో అయితే మనం స్టిక్ చేసుకోవచ్చు. ఇది మనం కిచెన్‌లో యూజ్ చేసే టవల్స్ అన్నీ అక్కడ ప్లాట్‌ఫార్మ్ పైన పెట్టకుండా దీనిపైన అయితే మంచిగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇల్లు కూడా మంచి నీట్‌గా కనిపిస్తుంది. బావుంటుంది. అయితే ఇది మనకు కనిపించకుండా లోపల కప్‌బోర్డ్ లోపల కూడా స్టిక్ చేసుకోవచ్చు. కావాలి అంటే మనం బయట కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇలా 4 లేయర్స్‌గా ఉంటుంది. ఇది కూడా యూజ్‌ఫుల్ ఐటమే అండి. మనం కిచెన్‌లోకి యూజ్‌ఫుల్ అయ్యే ఐటమ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది డెకరేటివ్ ఐటమ్. ఇది నేను వాల్‌కి పెట్టడానికైతే బుక్ చేశాను. ఇలా ఆవులు అండ్ ఇలా ఫ్లవర్స్ అయితే ఉంటాయి. ఇలా ఇందులో కూడా ప్యాక్ ఆఫ్ 3, ప్యాక్ ఆఫ్ 5, 7, 8 ఇలా మనకు కావాల్సినన్ని అయితే ఉంటాయి. నాకు 3 అవసరం అని చెప్పి ఇలా ప్యాక్ ఆఫ్ 3 అయితే తీసుకున్నాను. ఇలా నా వెనకాల వాల్ ఉంది కదా! అక్కడ పెట్టిద్దామని అయితే తీసుకున్నానండి. ఇవి చూడ్డానికి సింపుల్‌గానే ఉన్నాయి. కానీ పెట్టిస్తే బానే ఉంటాయండి. ఇవన్నీ మనము ఈ డెకరేటివ్ ఐటెమ్స్ ఇవన్నీ మనం బాత్రూమ్‌లో యూజ్ చేసే ఐటెమ్స్ అన్నీ మనం బయట తెచ్చుకుంటే చాలా కాస్ట్ ఉన్నాయండి. మనం కొత్త ఇంట్లోకెళ్ళినప్పుడు ఇవన్నీ అంతంత కాస్ట్ పెట్టి తీసుకోలేం కాబట్టి ఇలా తక్కువ కాస్ట్‌లోనే అలాగే లుక్ వైస్‌గా కూడా బావుంటుందని చెప్పేసి ఇలా తక్కువ కాస్ట్‌లో అయితే నేను బుక్ చేసుకున్నాను. అలాగే ఇది వాల్ క్లాక్. ఈ వాల్ క్లాక్ ఇక్కడ హాల్‌లో పెట్టిద్దామనైతే ఈ వాల్ క్లాక్ అయితే తీసుకున్నానండి. ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి. నేను ఇలా గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. ఇది 545 ఆ రేంజ్ అయితే పడింది. ఇది కూడా పెట్టించాలి. దీని కాస్ట్ అయితే నేను పెడతానండి. కింద పెడతాను స్క్రీన్ షాట్‌లో చూసేయండి. అలాగే
ఇంకా కిచెన్‌కి యూజ్ అయ్యే ఐటెమ్ ఇంకొకటి చూపిస్తాను. కిచెన్‌లో యూజ్ చేసుకునే ఐటెమ్ నేను ఇంకొకటి వెజిటబుల్ చాపింగ్ బోర్డ్ అయితే తీసుకున్నానండి. అయితే నేను వుడెన్‌ది కాకుండా ఇలా స్టీల్ చాపింగ్ బోర్డ్ అయితే తీసుకున్నాను. ఎందుకో ఇంకా ఇప్పుడు కొందరు వుడెన్‌ది కూడా వాడొద్దు అంటున్నారు కదా! ఒకసారి అయితే ఇలా స్టీల్‌ది యూజ్ చేసి చూద్దాం అని చెప్పి స్టీల్‌దయితే తీసుకున్నాను. పర్లేదండి, స్ట్రాంగ్‌గానే ఉంది. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి. ఇది 40 సెంటీమీటర్స్ అనుకుంటాను. ఈ సైజ్ అయితే నేను తీసుకున్నాను. ఇంకా పెద్ద సైజులో కూడా ఉన్నాయి. మనం ఏవైనా కట్ చేసుకోవచ్చు. ఇంకా క్లీన్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. అందుకే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చని అలా స్టీల్‌ది అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ఆనియన్ బాస్కెట్ అండి. నాకు ఆనియన్స్ కోసం నేను టాండెమ్ బాక్సెస్ అని వచ్చాయి కదా ఇప్పుడు. ఆ టాండెమ్ బాక్సెస్ అయితే పెట్టిద్దాం అనుకున్నాను. కానీ మా దగ్గర అంత స్పేస్ అయితే లేదు. అవి పెట్టడానికి కరెక్ట్ స్పేస్ లేక ఈ చిన్నది ఇలా ప్లాస్టిక్‌ది అయితే నేను బుక్ చేసుకున్నానండి. ఇందులో కూడా లేయర్స్ ఉంటాయి. మనకు 3 కావాలన్నా, 4 కావాలన్నా అలా అయితే ఉంటాయి. నేను ఇలా 2 లేయర్స్‌గా ఉన్న బాస్కెట్ అయితే తీసుకున్నాను. ఇలా ఒకటి మనకు పేపర్ అయితే ఇచ్చారు. స్టెప్స్ ఇలా ఎలా ఫిట్ చేసుకోవాలి స్టెప్స్ అయితే ఇచ్చారిక్కడ. ఈ విధంగా ఇచ్చారు. ఇవన్నీ మనం ఇలా పెట్టి ఫిట్ చేసుకోవాలి. చూద్దాం ఒకసారి ఫిట్ చేసి చూపిస్తాను మీకు. ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా చిన్న స్పేస్‌లో పట్టే విధంగా నేను ఇలా చిన్న సైజులో తీసుకున్నాను. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. మీకు కావాల్సిన కలర్ అయితే తీసుకోవచ్చు. ఇలా ఫిట్ చేసుకోవాలి. మన కింద క్లీనింగ్ పర్పస్‌గా కూడా బావుంటుందండి. ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఇలా ఓపెన్‌గా అయితే ఉంటుంది. లెగ్స్ అయితే ఇచ్చారండి. ఇలా లెగ్స్ అయితే పెట్టుకోవచ్చు. కింద క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. కూడా తీసుకోవచ్చు. చూడండి. ఇదండి ఇది ఆనియన్ బాస్కెట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది స్టోరేజ్ బాక్సెస్ అండి. ఈ స్టోరేజ్ బాక్సెస్ కూడా నేను తీసుకొని చాలా డేస్ అయిందండి. కిచెన్‌లో గ్రాసరీస్ అన్నీ వేసి పెట్టుకుందామని అయితే తీసుకున్నాను. వీటితో పాటు ఇంకొన్ని అయితే తీసుకున్నాను. అవైతే ఆల్రెడీ యూజ్ చేశాను. అయితే ఇవి ఒకసారి క్లీన్ చేసి ఇవైతే ఇంకా ట్రాలీ యూనిట్‌లో పెట్టుకుందామని అయితే తీసుకున్నాను. వీటితో పాటు ఇంకొక ఐటెమ్ తీసుకున్నానండి. అవి కూడా 6 బాక్సెస్ అయితే వచ్చాయి. అది 399 అలా పడింది. కానీ అవి అంత స్ట్రాంగ్‌గా లేవు. ఇది వాటికన్నా ఒక 100 రూపీస్ అలా ఎక్కువ అనుకుంటాను. ఇవైతే బానే ఉన్నాయండి. ఇంకొకటి మనందరికీ ఎంతగానో యూజ్ అయ్యే ఐటెమ్ ఇంకొకటి చూపిస్తాను. ఇది పోర్టబుల్ సీలింగ్ మిషన్ అన్నమాట. ఇలా చిన్నగా ఉంటుంది. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనం ఇంట్లో సగం పప్పులు అన్నీ సగం వేస్తాము. ఇంకా సగం మిగిలిపోతూ ఉంటాయి. అవన్నీ అలా ఓపెన్ పెట్టుకోకుండా ఇలా చిన్న సీలింగ్ మిషన్‌తో అయితే సీల్ చేసుకోవచ్చండి. మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి ఒకసారి. పైన ఒక బటన్, కింద ఒక బటన్ ఉంటుంది. ఇలా ఒక పైన బటన్, కింద ఒక బటన్ 2 బటన్స్ అయితే ఉంటాయి. పైన బటన్ ఏంటి అంటే సీల్ చేసుకోవడానికి. కింద బటన్ ఉండేది కట్ చేసుకోవడానికి. కింద ఒక నైఫ్ అనేది ఉంటుంది చిన్నగా. ఆ నైఫ్‌తో మనం కట్ చేసుకోవచ్చు. ఇలా లెఫ్ట్ టు రైట్ ఇలా కొంచెం స్లోగా మనం ఒక కవర్‌ని కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా చేస్తే మనకు సీల్ అయిపోతుంది. కిందది కట్ చేసుకోవడానికి. అయితే ఇది ఛార్జింగ్ పెట్టుకోవాలండి. ఆ ఛార్జింగ్‌తో మనకు సీల్ అయితుంది. ఇలా సీల్ చేసుకునేటప్పుడు ఇలా ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇలా ఆన్ చేసుకోవాలి. ఇక్కడ లైట్ వస్తుంది చూడండి. ఇప్పుడు అలా ఆన్ చేసుకొని ఇలా స్లోగా అయితే సీల్ చేసుకోవాలి. అది మనం ఛార్జింగ్ అవుతుంది కదా! దాని ద్వారా మనకది కొంచెం దానిలోంచి హీట్ అనేది వస్తుంది. దాని నుంచి మనకు సీల్ అయిపోతుందనమాట. కవర్స్ అనేది సీల్ అయిపోతాయి. ఇంకా ఛార్జింగ్ కావాల్సినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.